వాటికి వచ్చినటువంటి లాభ నష్టాల మీద ప్రశ్నించడానికి గాను విజయసాయి రెడ్డి గారిని పిలిపించడం జరిగింది. ఈడీ విచారించడానికి జరిగింది. కానీ మీరు దీన్ని తీసుకెళ్తున్నది ఎటువైపు? లిక్కర్ వైపు. సరే, లిక్కరే అనుకుందాం. లిక్కరు కంప్లీట్ గా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ప్రభుత్వమే నడిపింది. ఇప్పుడు మీరు ఒక షాపుకి వెళ్తారు, మీరు ఒక ప్యాకెట్, మీరు ఒక పాలో పెరుగో ఏదో ప్యాకెట్ కొంటారు. కొన్నప్పుడు దానికి డబ్బులు మీరు మామూలుగా లిక్విడ్ క్యాష్ లోను పే చేయొచ్చు, అదే విధంగా డిజిటల్ గాను పే చేయొచ్చు, రైట్? సో దాంట్లో మీకు బిజినెస్ కనపడుతుంది. ఇక్కడ లిక్కర్ అనేటువంటిది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వమే పూర్తిగా డిస్టిలరీస్ నుంచి లిక్కర్ కొని తర్వాత అమ్మి ఆ వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆదాయాన్ని పూర్తిగా సంక్షేమానికి ఉపయోగించుకోవడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కేవలం కూటమి నాయకుల కడుపులు నింపుకోవడానికి మాత్రమే వాడుతుంది. ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయ వనరుగా అదేమీ లిక్కర్ లేదు కదా. ఇప్పుడు జరుగుతున్నది స్కామ్. ఆ రోజు ప్రభుత్వమే నిర్వహించి ప్రభుత్వం ద్వారా ఆదాయం సమకూర్చితే రాష్ట్ర ఖజానాకి దాన్ని మీరు స్కామ్ అంటారా? అంటే ప్రభుత్వ ఆదాయం మొత్తం ఎక్కడ ప్రభుత్వానికి ఆదాయం వచ్చినా అది స్కామేనా? ఒక్క మాట చెప్పండి. ఒకటి నాకు స్టోరీ అవనివ్వండి. ఇంకో పాయింట్ ఏంటంటే లిక్కర్ అనేటువంటి డిస్టిలరీస్ అసలు ఎవరి చేతుల్లో ఉన్నాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల పేరు ఒక్కటి మీరు చెప్పగలరా? నేను చెప్పనా? టీడీపీ నేతలకి సంబంధించినటువంటి డిస్టిలరీస్ ఎస్పీవై రెడ్డి అల్లుడు గారి చేతిలో ఉన్నాయి. చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడి చేతిలో ఉన్నాయి. మాగంటి కుమారుడి చేతిలో ఉన్నాయి. వీళ్ళందరూ ఎవరండి? ఎవరు? టీడీపీ నాయకులు కాదా? ముందు వాళ్ళని పిలవండి. ముందు డిస్టిలరీస్ ఎవరి చేతుల్లో ఉన్నాయో వాళ్ళని పిలవండి. ఏం కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనేటువంటి వ్యక్తి చేతిలో ఒక్క డిస్టిలరీ మీరు చూపించగలరా? ఒక్క డిస్టిలరీ మీరు ఏదైతే మిథున్ రెడ్డి గారి చేతిలో ఉన్నది మీరు చూపించగలరా? కేసు పెట్టేవాళ్ళు, కానీ అలాంటి ఆధారాలు ఎక్కడా కూడా లేవు. అలాంటి ఆధారాలు లేవు. ఇంకొక విషయం మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం, అసలు ఎవరికైనా చెప్తే కూడా ఇది చాలా చిన్న పిల్లలకి విషయం చెప్తే చేస్తారా? లత గారు కంప్లీట్ చేయండి. అసలు సుజాత గారు ఏం చెప్తారో విందాం పూర్తిగా. ఓకే, మీరు నన్ను కంప్లీట్ చేశాక మీరు రాసుకొని మీరు దానికి వివరణ ఇవ్వండి, మాకేం ప్రాబ్లం లేదు. ఒకటి, వైఎస్ఆర్సీపీ నాయకుల చేతుల్లో ఎక్కడన్నా ఒక్క డిస్టిలరీ ఉందేమో మీరు నిరూపించండి. మీరు ఒకటండి, కూటమి ప్రభుత్వానికి పరిపాలన చేతగాక ఈరోజు శాండు, ల్యాండ్, వైన్స్ వీటి మీద బతికేస్తుంది కూటమి ప్రభుత్వం. నిన్నటికి నిన్న దాదాపుగా 21 ఎకరాలు టీసీఎస్ ఏమన్నా పేద కంపెనీనా అంటే? 21 ఎకరాలు 99 పైసలకి ఇవ్వడానికి అదేమన్నా పేద కంపెనీయా? అదొక ఎంఎన్సి కంపెనీ, అంతర్జాతీయ కంపెనీ. అది డబ్బులు పెట్టి ల్యాండ్ కొనుక్కునేటువంటి స్తోమత లేదా? ఎందుకు ఇవ్వాలి చెప్పండి? ఎందుకు ఇవ్వాలి? ఉద్యోగులు ఇస్తున్నా, అది వ్యాపార సంస్థ. అది ఏ దేశంలో కూడా ఎకరాలకు ఎకరాలు అప్పనంగా ఎవ్వరూ ఇవ్వరు. అలాగే ఊరు పేరు లేనటువంటి ఉర్సు అనేటువంటి కంపెనీకి 3,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని ఎందుకు లోకేష్ బాబు కట్టబెట్టారు? లోకేష్ నాయుడు గారు ఈ రోజు దాంట్లో స్కాముని డైవర్ట్ చేయడానికి ఈ రోజు లిక్కర్ స్కాముని తెర మీదకి తీసుకొస్తున్నారు. మీరు ప్రభుత్వమే వైన్ షాపులు నడిపి వాటి ద్వారా వచ్చినటువంటి ప్రభుత్వ ఆదాయాన్ని ప్రజలకి పంచి ఆ రకంగా నిష్పాక్షికంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తే డిస్టిలరీస్ కంపెనీ అధినేతలు టీడీపీ పార్టీలో పెట్టుకొని ఈ రోజు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారు. ఆయన పేరు మీద ఒక్క డిస్టిలరీ ఉందా? సరే, ఆ సుధీర్ అనేటువంటి, ఇప్పుడు సాయి రెడ్డి గారిని పిలిచారు, కాకినాడ ఇష్యూ మీద పిలిచారు, దాని మీద అరబిందో ఇష్యూ మీద పిలిచారు. దీన్ని డైవర్ట్ చేసింది ఎటు? లిక్కర్ మీద.
సరే అంతతో ఆగిపోయిందా? సాయిరెడ్డి గారు మిథున్ రెడ్డి గారి పేరు చెప్పడం, తర్వాత మిథున్ రెడ్డి గారిని ఒక 12 గంటలు విచారించడం, ఆ తర్వాత కేసిరెడ్డి గారిని ఒక 12 గంటలు విచారించడం, రేపు సుధీర్ గారిని ఒక 12 గంటలు విచారించడం, ఇలా కొండని తొగి ఎలుకని పట్టేటువంటి కార్యక్రమం. ఎందుకంటే ప్రజలు ప్రశ్నించకుండా వీళ్ళ కూటమి చేస్తే దరిద్రపు పరిపాలనని ఇప్పుడు మీరు స్కామ్ ఏది చేయకపోతే సుజాత గారు ఓకే డైవర్ట్ పాలిటిక్స్ అంటున్నారు. అసలు మీరు ఈ స్కామ్ ఏది చేయకపోతే ఒకరిని విచారిస్తుంటే ఇంకొక విషయాలు, వీళ్ళని విచారిస్తుంటే వాళ్ళు ఇంతమంది ఇలా బయటకు వస్తున్నారు కదా. అసలు ఏంటి మీరు వేరే విషయం మీద కాకినాడ పోర్టు గురించి ఇంకో దేని గురించో విజయసాయి రెడ్డిని పిలిచారని చెప్తున్నారు. ఆల్రెడీ ఆధారాలతో సహా ఎంత క్యాష్ వచ్చింది, ఎంత ఏం జరిగింది అనేది ఆధారాలతో సహా పార్లమెంట్ లో శ్రీకృష్ణదేవరాయలు మరీ చెప్పారు కదా ఇంత స్కామ్ జరిగిందని. మీరు స్కామ్ జరగలేదంటారేంటి? ఒకటి శ్రీదేవి గారు, మీరు నన్ను డిబేట్ కి పిలిచేటప్పుడు ఒక టాపిక్ చెప్తారు, మేడం ఈ టాపిక్ మీద మాట్లాడండి అంటారు. అదే విధంగా ఒక వ్యక్తితో ఏం మాట్లాడాలో మనం ముందే నిర్ణయించుకొని మాట్లాడతాం. ఇప్పుడు ఈ విచారణకు పిలిచే వాళ్ళు ఏం మాట్లాడాలనేది నిర్ణయించుకోలేదా? ఎందుకు ఆధారాలు లేకుండా ఎటువంటి దాని వాళ్ళకు ఉన్నటువంటి అనుమానం మీద ఎలాంటి శాంటిటీ లేకుండా కృష్ణదేవరాయల అంత అవినీతి జరిగితే నిరూపణ ఆధారాలతోటి పట్టుకోవచ్చు కదా, ఎందుకు విచారించడం? విచారించిన తర్వాత ఆధారాలు ఏంటి? ఆయన చెప్పారు ఎక్కడ ఎంత మనీ వచ్చింది అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఒకటి సాయిరెడ్డి గారు చెప్పింది ఏంటి? కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి 100 కోట్ల అప్పుగా ఇచ్చాను, అప్పు ఇవ్వడం నేరమా? సరే, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పారు? సుధీర్ అనేటువంటి వ్యక్తికి 50 కోట్లు అప్పుగా ఇచ్చాను, అప్పు ఇవ్వడం నేరమా? చెప్పండి. నేర నిరూపణ, మీరు స్కామ్ జరిగిందంటే ఆధారాలు పట్టుకొని విచారించాలి. ఆధారాలు లేకుండా మీరు గాలి మాటలు మాట్లాడి గాలి విచారణ చేస్తే మీకు నోరు నొప్పి మాకు నోరు నొప్పి తప్ప అక్కడ ఎవ్వరికి ఒరిగేది ఏమి ఉండదు. డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ. అప్పు ఇచ్చానన్నటువంటి వ్యక్తి అప్పు ఇవ్వడం నేరమా? చెప్పండి. అప్పు ఇస్తే తిరిగి కడతాడు, తిరిగి కట్టకపోతే కోర్టులు ఉన్నాయి, వాటికి సంబంధించిన చట్టాలు ఉన్నాయి. అంతేగాని ప్రభుత్వం దగ్గర స్కామ్ జరిగిందని ఎలా అంటారు మీరు? అంటే 100 కోట్లు సాయిరెడ్డి గారు అప్పిచ్చిన మాట వాస్తవం, కానీ కృష్ణదేవరాయలు 99,000 కోట్లని పార్లమెంట్ లో ఏ ఆధారంతో చెప్పాడు ఆయన? ముందు ఆధారాన్ని చూపించరమండి. ఒక ఎంపీగా మాట్లాడినప్పుడు ఒక శాంటిటీ ఉంటది. ఈ రోజు నేను తీసుకొచ్చి ఒక ఆరోపణ చేస్తే అది ఊరుకోదు. నిన్నటికి నిన్న చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన్ని అరెస్ట్ చేసిన సమయంలో ఉన్నటువంటి పోలీసులందరినీ కూటమి ప్రభుత్వం వేధిస్తుంది. ఈ రోజు ఆంజనేయులు గారిని అరెస్ట్ చేశారు. దేని మీద అరెస్ట్ చేశారు చెప్పగలరా మీరు? అంటే కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తుందా కూటమి ప్రభుత్వం ప్రభుత్వ అధికారుల మీద? ఒకటి చెప్తున్నాం, 5 సంవత్సరాలు మాత్రమే ఏ పార్టీకైనా పరిపాలించేటువంటి అధికారం. నెక్స్ట్ మీరు చేస్తున్నటువంటి ఈ అరాచకం, 10ంతల అరాచకం టీడీపీ ప్రభుత్వం, టీడీపీ నాయకులు చూడబోతున్నారు అనేటువంటి మాట మాత్రం వాస్తవం ఖచ్చితంగా. బెదిరింపులు ఏవి అక్కడ? అట్లాంటి బెదిరింపులు మీరు బెదిరించబట్టే ప్రజలు తిరగబడ్డారు మీ పైన. తిరగబట్టి 11 స్థానాలు చేశారు. మళ్ళా మీరు ప్రజల్ని బెదిరిస్తున్నారా? ప్రజలు ఓటేయాలి, మీరు మేమో కాదే ఓటేసుకుంటే గెలవటానికి ప్రజల్ని బెదిరిస్తున్నారా మీరు? ఇప్పుడు ఇక్కడ మీకు ఈ రోజు ఈ స్థానం రావడానికి ప్రజలు ఓటేస్తేనే కదా, కానీ మీరు ఇప్పుడు వార్నింగ్ ఇస్తున్నారా? మీరేం 10ంతలు ఏం చేస్తాం టీడీపీ వాళ్ళని అనడానికి మీరు వార్నింగ్ ఇస్తున్నారా? అది కరెక్ట్ పద్ధతేనా? అసలు మీడియా ముఖంగా మీరు వార్నింగ్ ఇస్తున్నారు, ఇది కరెక్ట్ పద్ధతేనా? అసలు ఆలోచించి మాట్లాడండి. ఫస్ట్ మీకు తెలియాల్సింది వైసీపీ వాళ్ళకి బెదిరించటాలు, ఈ బెదిరిస్తే బెదిరిపోయే వాళ్ళు ఎవరూ లేరు. మీరు బెదిరిస్తే లీగల్ గా మాట్లాడండి. మాట్లాడిన సబ్జెక్ట్ లేకపోతేనో ఈ రోజున చెప్పే సాక్షులు ఎవరు? అందరూ మీ పార్టీలో ఉన్న వాళ్ళే. ఎవరైతే విజయసాయి రెడ్డి చెప్పేది అదే, శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్నది ఆయనే. అది వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ట్రిపుల్ గారిని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు? కక్షపూరిత రాజకీయాలు చేసేదే వైసీపీ పార్టీ. రఘురామరాజు కృష్ణరాజు గారిని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు? ఆయన కొట్టించలేక, కొట్టించి హార్ట్ అటాక్ తో ఆల్రెడీ ఆపరేషన్ చేసుకున్న అతన్ని తొక్కి, అంటే ఆయన చనిపోవాలి, హార్ట్ అటాక్ తో ఆయన చచ్చిపోవాలి. బాబు గారి మీద ఏ రకమైనది మీరు నిరూపించగలిగారు? అది కక్షపూరిత రాజకీయాలంటే. కావాలనే ఒక శాడిజం తో 53 రోజులు ఆయన్ని జైల్లో పెడితే ఏం ఆనందం పొందారు? ప్రజలు తిరగబడ్డారు.
బూతులు మాట్లాడిచ్చారు, ప్రజలు తిరగబడ్డారు. ఇక్కడ మీరు ప్రజలకు వార్నింగ్ ఇస్తున్నట్టుంది కానీ ప్రజలకే వార్నింగ్ ఇస్తున్నట్టు. ఒకసారి లత గారు స్వాతి గారితో మాట్లాడదాం. సుజాత గారు అండ్ లత గారు ఒకసారి విశ్లేషకులు స్వాతి గారి విశ్లేషణ చూద్దాము. నమస్తే స్వాతి గారు.